హాయ్ అండి. ఈరోజు టిఫిన్‌లోకి ఎగ్ ఫ్రైడ్ రైస్ చేశాను. మామూలుగా టిఫిన్‌లోకి దోస, ఉప్మా, ఇడ్లీ, చపాతీ అలాంటివి చేస్తూ ఉంటాను. ఈరోజు మాత్రము మిగిలిపోయిన అన్నంతోటి ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసేసాను. మామూలుగా నైట్ డిన్నర్‌లోకి చపాతీ లేదా దోస అయితే వేస్తుంటాను. దోస పిండి, చపాతీ పిండి అయిపోయినప్పుడు నార్మల్ రైసే వండేస్తుంటాను. ఇంకా రాత్రి మిగిలిన అన్నంతోటి ఎగ్ ఫ్రైడ్ రైస్ లేదా టమోటా రైస్ అయితే చేస్తుంటాను. మరి మీరు రాత్రిలో మిగిలిన అన్నంతోటి ఏ రెసిపీ చేసుకుంటారో కామెంట్ చేయండి. ఎగ్ ఫ్రైడ్ రైస్ కోసము ఎగ్‌ని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఆయిల్‌లో ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఆనియన్, కరివేపాకు వేసుకొని వేగిన తర్వాత టమోటా వేసుకొని వేపుకోవాలి. టమోటా వేగిన తర్వాత ఉప్పు, పసుపు, కారం, గరం మసాలా వేసి లైట్‌గా వేపుకున్న తర్వాత రైస్‌ని మిక్స్ చేసుకొని కలుపుకోవాలి. తర్వాత ఫ్రై చేసుకున్న ఎగ్‌ని వేసుకొని కొద్దిగా మిరియాల పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. లాస్ట్‌లో కొత్తిమీర వేసుకుంటే ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయినట్లే. ఆనియన్, పచ్చిమిర్చి వేపుకున్నప్పుడే క్యాప్సికమ్ అని వేసుకోవచ్చు. నా దగ్గర లేదు కాబట్టి నేను వేయలేదు. నేను ఇలాగే సింపుల్‌గా చేస్తాను. మరి మీరు ఎగ్ ఫ్రైడ్ రైస్‌ని ఎలా చేస్తారో కామెంట్ చేయండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బై బై.